వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబూది బోగస్ రిపోర్ట్, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్. టంగుటూరు ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని వ్యాఖ్య. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం. హాజరైన పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. గుంటూరులో 8 లక్షల విలువైన మద్యం సీజ్ చేసిన ఎస్ఈబీ అధికారులు. వివరాలు వెల్లడించిన ఎస్ఈబీ ఏఎస్పీ వెంకటేశ్వరరావు. వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయం, విద్య, వైద్యం, అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే మీ బిడ్డ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని, రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న మాట తప్పారన్నారు. తాము 2019లో ఇచ్చిన వాగ్దానాలు 99% పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని, సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం జగన్ కోరారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఎల్లో మీడియా ఏమంటుంది? చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు? బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? 2004లో ఈయన అన్న మాటలు గుర్తున్నాయా? జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పాడు అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముస్తేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో 2 వారాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చుతూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీఏ పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడ మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీఏ నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగం 24%, దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు.
సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల్ని 1,00,000 కోట్లు దారిమళ్ళి షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారో చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తారు. గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సుమారు 8 లక్షల విలువైన మద్యాన్ని సీజు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఈబి ఏఎస్పీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ నేపథ్యంలో లిక్కర్ రహిత గుంటూరు జిల్లాగా విస్తృత తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడు వద్ద 6,373 బాటిళ్లు తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 నిందితులను అరెస్ట్ చేసి 8.3 లక్షల మద్యం, ఒక మినీ టెంపో సీజ్ చేసినట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావు మద్యం తెచ్చినట్లు గుర్తించామన్నారు. అతనిపై గతంలో 3 కేసులు ఉన్నాయని, నిందితుడు 2 రోజుల కిందట తెలంగాణ నల్గొండలో మద్యం కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందని అన్నారు. ఫ్రీగా ఫెయిర్గా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడా మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడా మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతో మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతుంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్ సైజ్ నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. అనంతవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్గా ఉండడంలో వీళ్ళు త్వరగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే ఇతని పేరు పాలెం రామ్మోహన్ రావు, ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది. గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను 3 కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డు సబ్సిక్వెంట్గా తెలిసింది. అయితే ఇతను గత 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొటికిలపూడి గ్రామంలో దళితులపై జరిగిన దాడికి నిరసనంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకున్నారు. దీంతో పోలీసులు గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు మరియు కొటికిలపూడి గ్రామస్తులకు కొద్దిపాటి ఘర్షణ జరిగింది. దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
2014, 2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన 5 ఏళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు నారా బ్రాహ్మణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరిలోని పలు కాలనీలలో పర్యటించారు. షరీఫ్ బజార్లో బంగారు షాపులు, ఆభరణాల తయారీ యూనిట్ను పరిశీలించారు. వ్యాపారాలు సాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువెలరీ షాప్లో స్వయంగా జుమ్కీలు కొనుగోలు చేశారు. లోకేష్ని గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డెన్ హబ్గా తయారు చేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పలు షాపులలో చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టు చీరలను కొనుగోలు చేశారు. మెదడుతో ఆలోచించి వేసే ఓటు 5 సంవత్సరాలు మిమ్మల్ని శాసిస్తుందని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నరేందర్ సింగ్ బాలి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని పెనుగంచిప్రోలు పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో అందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించే విధంగా ప్రధాన కూడళ్లలో విద్యార్థులతో నృత్యాలు చేయించారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతకు సన్మానం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 85 సంవత్సరాల నుండి వృద్ధులందరికీ ఇంటి నుండి ఓటు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. I have one youth with having his name in the Guinness Book record, and such youth are with us, and such dynamic youth are with us. We have to generate more youth like that in the field of dancing, drama, art, civil services, judiciary, and each and every field. We are supposed to generate such youth so that they can lead country from the front. And no doubt, India is the largest democracy in the world, and keeping this candle growing and giving light to the whole world. We are supposed to cast vote and maximum voting, cross 99%, cross 90%, and give me one constituency with 100%. And that is the challenge, and that will become the history, first time in the history of India. And I hope that people of this Jagapeta will participate in voting in hundreds and thousands, and nobody is left without voting. And జనసేన అంటే వైసీపీకి భయం పట్టుకుందని, కాబట్టే గ్లాసు గుర్తుతో పలు చోట్ల పోటీకి స్వాతంత్ర అభ్యర్థులను నిలబెట్టారని జనసేన చేనేత వికాస్ విభాగం అధ్యక్షుడు, మంగళగిరి ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. జనసేన అంటే భయం వేసే రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గ్లాసు గుర్తుతో పోటీ చేశామని, కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న తమను ఎదుర్కోలేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. దీంట్లో ఈ వైసీపీ కుయుక్తులు ఎలా ఉన్నాయంటే, ఏదైతే మా గాజు గ్లాస్ సింబల్ ఉందో అది కూడా మా మంగళగిరితో పాటు 13 కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో గాజు గ్లాస్ గుర్తును కూడా కేటాయించడం జరిగింది. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధపడి ఉన్నారు. ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఒక నిజాయితీగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ రోజు ప్రతిపాదించే దగ్గర నుంచి మా జన సైనికులు కానీ, మా వీరమంజులు కానీ, మా జనసేన నాయకులు కానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. ఎక్కడైతే ముఖ్యంగా మంగళగిరిలో జనసేన పార్టీ, బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడెక్కడో కూడా మేము ఓటర్లు కూడా మంగళగిరి నియోజకవర్గ ఓటర్లు ప్రత్యేకంగా మేము గణించుకునేది ఏంటంటే, ఇక్కడ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి నారా లోకేష్ బాబు గారు. సింబల్ సైకిల్ గుర్తుకి ఏదైతే మన అధ్యక్షులు, మన జనసేన నాయకులు కానీ, మన వీరమహిళలు కానీ, జన సైనికులు కానీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మంగళగిరిలో మరీ ముఖ్యంగా ఇక్కడ గాజు గ్లాస్ సింబల్ అనేది మనది కాదు. మన ఇక్కడ సైకిల్ గుర్తుకి మనం ఓటేయాలి. నారా లోకేష్ బాబు గారిని మనం అత్యధిక మెజార్టీతో మన జనసేన బలమేందో చూపించే విధంగా మనం భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రత్యేకంగా వినియోగించుకున్నారు. ఏంటంటే
పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలను మంత్రి కొట్టు సత్యనారాయణ కొట్టిపారేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు. ఎవరి తాట తీస్తా అన్నారో వాళ్లే ఇప్పుడు మీకు దేవుళ్ళు అయ్యారని, అంతా డబ్బు మహాత్యం అన్నారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, తాను ఓడిపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, పవన్ ఓడిపోయిన తర్వాత ఒక్కసారైనా ప్రజలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అది దేనికి గౌరవించి మాట్లాడారో అది మీకు తెలియదు. నేను కూడా గౌరవంగానే మాట్లాడతాను. నేను బెంగళూరు వెళ్ళిన సందర్భంలో ఒక ఫంక్షన్లో జనతాదళ్ సెక్యులర్, జనతా ఎస్ అంటారు, అక్కడ మాజీ ముఖ్యమంత్రి దేవగౌడి గారి కుమారుడు కుమారస్వామి గారు కలవటం జరిగింది. చాలామంది వాళ్ళకి నాకు ఒక కామన్ ఫ్రెండ్స్ కూడా అక్కడ అందరూ కలిశారు. ఆయన ఒక మాట నన్ను అడిగారు, ఏంటి సత్యనారాయణ, మీ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టారు, జనసేన పార్టీ, ప్రాంతీయ పార్టీ, మాది కూడా ప్రాంతీయ పార్టీ. సాధారణంగా ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్నికల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఒక కూటమిగా కలిసి ఉన్నట్టుగా అందరికీ తెలియజెప్పాలని ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటాం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడు శ్రీనివాస్ను 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుందని, ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అన్నమాట ప్రకారం అందజేయడం జరిగిందని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోకుబుర్ర మీనాక్షి, కృష్ణ, గ్రామ కన్వీనర్ పాలచర్ల రామకృష్ణ, మండల కన్వీనర్ గుత్తల రమణ, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, జెడ్పీటీసీ వేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేదలకు, రైతులకు, ఆ వర్గం ఈ వర్గం లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నమాట ప్రకారంగా అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి తమ మద్దతు తెలియజేయడానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ముందుకు వస్తున్నందుకు మరి దీన్ని బట్టే తెలుస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందంటలో మాత్రం ఎటువంటి సందేహం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం నిమ్మలవలస, దేవర పొదిలం, కార్లం, బేవరపేట గ్రామాల పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన సీఎం జగన్కి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ధీరా సంస్థ చైర్మన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్ బొత్స సందీప్, చీపురుపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, యువ నాయకులు ఎంపీ తనయుడు బెల్లాన వంశీకృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికారులు శ్రీనుబాబు, నీలం నాయుడు, చింతాడ చంద్ర, చింతాడ లక్ష్మణ్, బొల్లి గురునాయుడు, పొదిలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అడగండి ఏమైనా చేశారా అని, చేస్తే ఆలోచించవచ్చు, కానీ చేసిన తర్వాత అడుగుతున్నామంటే మేము చేసామనే నమ్మకం, మేము చేసిన పనులన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదో మేము వచ్చి కళ్ళుబొల్లి మాటలు చెప్పే మనుషులం కాదు, మీ మధ్య ఉండే మనుషులం, మీతోని ప్రయాణించే మనుషులం. ఏదైనా ఆపద వచ్చినా ఇలాగ ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళకి కదా, మీ గురించి ఆలోచించిన వాళ్ళకి కదా మన ఓటు వేయాల్సింది. ఈ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ విజ్ఞతతో ఊరందరూ ఆలోచించి ఒకే దాటిపై ఉండి ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు, 2 ఓట్లు ఉంటాయమ్మా, ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి నాన్నగారిని అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారిని, ఎంపీ గారిని ఇద్దరికి ఆశీర్వదించాలి.
గాజువాక పాత కర్ణవానిపాలెం శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భాజపా గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, జ్యోతి దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీనగర్, భరతనగర్, సుందరయ్య కాలనీ, దుర్గానగర్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సిరసపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం నిర్వహించడం అనేది మానవులకు ఒక సాంప్రదాయం. లోక కళ్యాణం అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ ప్రజలకి ఏమిటి కావాలో దానికి సంబంధించినటువంటి ప్రజలకు అందించడమే కళ్యాణం. కళ్యాణం అంటే శుభం అని అర్థం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సంతానలేమి, వైవాహిక జీవిత సమస్యలు అన్నవి ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసినట్లుగా అయితే కుటుంబమే మన సంఘానికి ప్రధానమైనటువంటి భూమిక. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం పూజలో పాల్గొంటే మనకి ఏవైనా తీరిన కోరికలున్నా, ఏవైనా సమస్యలున్నా అన్నీ కూడా పరిష్కారం అవుతాయని వేద పండితులు చెప్పారు. మరి వందలాదిగా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. సిరసపల్లి అప్పారావు గారు, గొంతుని దేవుడు గారు, మడకల కన్నయ్య గారు, సాలాపు నోకరాజు గారు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మరి భక్తులందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూసి సంవత్సరం పొడిగిన అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రామాలయానికి ఒక ప్రసిద్ధి ఉంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామరాజు వేలాదిగా భక్తులందరూ తరలి వచ్చి పూజలో పాల్గొంటారు. మరి అయోధ్యలో శ్రీరాముని విగ్రహప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి కావడంతో ఈ కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం జై భీమరావు భారత పార్టీ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి బుంగా సత్యనారాయణ alias సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకురాలు లక్ష్మీ మంగతాయారుకు జేబీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో వైసీపీలో పనిచేసిన లక్ష్మీ మంగతాయారు వైసీపీలో అసంతృప్తి చెంది జై భీమరావు భారత్ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ పార్టీ సిద్ధాంతాలు, వారి యొక్క పోరాట ప్రతిమ చూసి పార్టీలో చేరటం జరిగిందని ఆమె అన్నారు. లక్ష్మీ మంగతాయారెడ్డి నా పేరు. సామర్లకోట పెద్దాపురం నియోజకవర్గం జే భీమరావు పార్టీలో నేను ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. వైసీపీ పార్టీలో పనిచేసి నేను అందులో అసంతృప్తి నేను ఉండలేక వచ్చేసాను. వచ్చి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. చెప్పండి. నమస్కారం, నా పేరు బుంగా సతీష్ కుమార్. జై భీమరావు భారత్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు మన పార్టీలోకి జడా శ్రావణ్ కుమార్ గారి యొక్క ఆశయాలు నచ్చి మరి వైసీపీలో పనిచేసినటువంటి లక్ష్మీ మంగతాయారు గారి రోజుని శ్రావణ్ కుమార్ గారి యొక్క ఆశయాలు, వారి యొక్క పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మన పార్టీలోకి తీర్థం తీసుకోవడం జరిగింది. స్వయంగా ఆమె పార్టీలో ఖచ్చితంగా శ్రావణ్ కుమార్ గారి కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ఈరోజు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆవిడకి స్వాగతం పలుకుతూ ఈరోజు కండువా కప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యాంశాలు మరోసారి. బాబూది బోగస్ రిపోర్ట్, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్. టంగుటూరు ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని వ్యాఖ్య. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం. హాజరైన పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. గుంటూరులో 8 లక్షల విలువైన మద్యం సీజ్ చేసిన ఎస్ఈబీ అధికారులు. వివరాలు వెల్లడించిన ఎస్ఈబీ ఏఎస్పీ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.